విశాఖ బీచ్ రోడ్లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని లూలు మాల్కు కేటాయించడంపై సిపిఎం నిరసన వ్యక్తం చేసింది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ముందు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా వ్యాపారం కోసం 99 ఏళ్లకు విలువైన స్థలాన్ని కట్టబెట్టే నిర్ణయం సరికాదన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా విజ్ఞానదాయకమైన ప్లానిటోరియం కోసం ఆ స్థలాన్ని ఉపయోగించవచ్చని సిపిఎం కార్పొరేటర్ గంగారావు, నగర నాయకుడు ఆర్కేఎస్వి కుమార్లు సలహా ఇచ్చారు. ప్రభుత్వ భూములను లూలు మాల్కు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించండి. లూలు మాల్కు భూములు ఇచ్చే చర్యలు వెంటనే ఆపాలి. 2000 కోట్ల విలువ కలిగినటువంటి 13.5 ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం లూలీ షాపింగ్ మాల్ కట్టబెట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సిపిఎం పార్టీయే కాదు, విశాఖ నగర పౌరులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తక్షణం ఈ ఒప్పందాన్ని రద్దు చేయమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఆర్కే బీచ్ పక్కనే ఉండేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి భూమి నగర నడిబడ్డులో ఉంది. ఇటువంటి విలువైనటువంటి భూములు ప్రైవేట్ కార్పొరేట్ షాపింగ్ మాల్ సంస్థలకు ఇచ్చేస్తే ప్రజల ప్రయోజనాలకు ఏముంటాయి అనేటువంటిది సిపిఎం పార్టీగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. వందల వేల ఎకరాలు సముద్ర తీరంలో మీరు ఇచ్చేస్తూ ఆఖరికి ప్రజలకు ఉపయోగపడేటటువంటి దాన్ని ఈ విధంగా కబ్జా చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీన్ని రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి ప్రాజెక్టులు వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరినీ కూడా లోకేష్ గారు రెడ్ బుక్లో పెడతారంట. అరే మీరేమో ప్రభుత్వ భూములన్నింటినీ ప్రజలకు ఉపయోగపడాల్సిన అన్నింటినేమో కార్పొరేట్లకు అప్పనంగా దోచిపెడుతూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తే రెడ్ బుక్లో పెడతారా? మేమందరం వ్యతిరేకిస్తున్నాం, విశాఖ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి రెడ్ బుక్లో పెట్టి సెంట్రల్ జైల్లో పెడతావా? మమ్మల్ని అందరినీ ఆ రెడ్ బుక్లోకి ఎక్కించిన తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రాగలడా? మమ్మల్ని అందరినీ రెడ్ బుక్లో పెట్టుకోవడం కోసం మీకు 100కి 70 ఓట్లు వేసింది విశాఖపట్నం పౌరులు. ఇలాంటి భూములన్నీ కూడా అప్పనంగా లూలువాడి కట్టబెట్టడానిక? ఇది ఎంత చెత్త చెదారం మార్చేటటువంటిది, కలుషితం మార్చేసి వాతావరణాన్ని నాశనం చేసేటటువంటి ఈ ప్రాజెక్టు మీరు పునరాలోచించండి. కూటమిలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ముగ్గురు కూడా ఆలోచించండి. ఇది విశాఖపట్నానికి నష్టం. ఈ కూటమి పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీన్ని వ్యతిరేకించండి. చంద్రబాబు నాయుడు గారు రాయబారం నడపండి. ఆ విధంగా దీన్ని విత్డ్రా చేసి దీని అద్భుతమైనటువంటి సైన్స్ పార్క్గా ప్రభుత్వం నిర్మించేటటువంటి చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నటువంటి ప్రభుత్వ విలువైన భూముల్ని, ఏపీఐసిసి దగ్గర ఉన్న భూముల్ని ఈ రోజున లూలు మాల్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి లూలు మాల్కి కట్టబెట్టాలని చెప్పి జీవోలు కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూములు కూడా తీసుకొని ప్రైవేటు భూములకు ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి సౌతపల్లి ప్రేమ కాకుండా సొంతంగా ఆ భూముల మీద ఎంత ఎక్కలేని ప్రేమ వలకపోసి ఆ భూములు ప్రైవేట్ భూములు ఎక్వైర్ చేసి మరి ప్రత్యామ్నాయం ఇచ్చే పరిస్థితి కల్పించారు. కాబట్టి ఎంత ప్రేమ నీకు లూలు మాల్ మీద ఎందుకు అని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరన్నా లూలు మాల్కి ఇవ్వడానికి అంగీకరిస్తే మీరు ఇవ్వండి. కానీ ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. విశాఖపట్నం బీచ్ కొన్ని వేల మంది రోజు వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల కొన్ని వేల మంది నివసిస్తున్నారు. వాళ్ళ రాకపోకలకే రోడ్డు, పార్కింగ్కి చాలా సమస్యలుగా ఉన్నాయి. ఇప్పుడు లూలు మాల్ లాంటి తీసుకొని వచ్చి మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఇక్కడ పెడితే మొత్తం వచ్చిన ప్రజానికి అందరూ బీచ్లో ఎక్కడ పెట్టుకోవాలి, కార్లు ఎక్కడ దాన్ని పార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి లా అండ్ ఆర్డర్కి, ట్రాఫిక్కి చాలా సమస్య అనేది ఈ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లూలు మాల్ని ఇక్కడ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.